ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు మనకి తోడుగా ఉండును గాక. ఆయన కృప నిరంతరము కూడా మనకి తోడుగా ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట కీర్తన గ్రంథంలో నుంచి 121వ అధ్యాయము 3వ వచనంలో, ఆయన నీ పాదము త్రొట్టెల్లనియడు, నిన్ను కాపాడువాడు కొనకడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు అంటే దేవుడు మన పాదాలని త్రొట్టెల్లనియడు, జారిపోనివ్వడు, పడిపోనివ్వడు. మరి ఎందులోనూ కూడా దేవుడు మన పాదాన్ని ఇరికించనీయడు. ఎందుకునంటే ఆయన ఎప్పుడు మనల్ని కాపాడుటకు ఆయనంట కొనకడు, నిద్రపోడంట. ఎందుకు అంటే మనమంటే ఆయనకి అంత ఇష్టం. మరి చూడండి, చాలామంది వారికి వారు మరి ఏదైనా పనులు, వారికి ఇష్టమైన పనులు, వారి హృదయానుసారమైన పనులు చేసుకుని వెళ్ళినప్పుడు వారు త్రొట్టెల్లి పడిపోతూ ఉంటారు. అక్కడ దేవుని చిత్తం కాదు. ఎందుకంటే ఎప్పుడైతే దేవుని చిత్తంలో నువ్వు నడుస్తున్నావో, దేవునికి ఏ పని అయితే దేవుడు నీతో జరిగించాలనుకున్న ఆ పని నిమిత్తం నీవు ముందుకు వెళ్తున్నావో, ఆ పనిలో నువ్వు వెళ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, నీ పాదంలో నేను త్రొట్టెల్లనియ్యను అంటున్నాడు. నీకై నువ్వు ఆలోచనలు పెట్టుకొని, నీకై నువ్వు తలంపులు పెట్టుకొని, నీకై నువ్వు నీ హృదయంలో కలిగిన ప్రతిదాన్ని ఇది నాకు నచ్చింది, ఇది కరెక్టు, ఇది రైటు అనుకుని వెళ్చినప్పుడు, పడిపోయినప్పుడు దేవుని నిందించడం ఎంత మాత్రమో కరెక్ట్ కానే కాదు. ఎందుకంటే దేవుడు నీకు చెప్పిన పని ఒకటైతే నువ్వు ఎంచుకున్న పని ఒకటి. ఫస్ట్ దేవుడు అందుకే అంటున్నాడు, నీవు వెళ్ళు మార్గంలో కాదు, కానీ నేను నీకు చూపిస్తున్న మార్గంలో నీవు నడిచిన ఎడల నీ పాదంలోనూ త్రొట్టెనిల్లే నీకుండా నిన్ను కాపాడుటకు నేను కునకక, అలయక, నిద్రపోక నేను వేచి ఉన్నాను అంటున్నాడు దేవుడు. నిజమే, గొప్ప దేవుడు ఆయన. ఎందుకంటే ఆయన ఒక్క క్షణము, జస్ట్ మినీ సెకండ్ తన రెప్పల వాల్చిన మన బ్రతుకులు ఆగమైపోతాయి. అందుకే ఆయన నిద్రపోడు, కునకడు, రెప్ప వాల్చడు. కనులు ఎప్పుడు కూడా అగ్ని జ్వాలల వలె మండుతూ ఉంటాయి. అంత గొప్ప దేవుడు మన దేవుడు. అట్టి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం కాబట్టి, నిజంగా ఆ దేవుణ్ణి మనము కలిగి ఉండి ఆశ్రయిస్తున్నాం కాబట్టి ఇంతవరకు సజీవులుగా ఉన్నాము, సంరక్షణగా, సురక్షితంగా ఉన్నాము. ఎన్ని పాపాలు, ఎన్ని తప్పులు, ఎన్ని చేసినా ఆయన కృప ఉంది కాబట్టి నీవు ఇంకా ఉన్నావు. కానీ ఆ కృపని మనము మరి ఆసరాగా తీసుకోకూడదు. అంటే దేవుని కృపని మనము టేక్ ఇట్ ఈజీగా తీసుకోకూడదు. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అంత్య దినముల్లోకి వచ్చేసాం, కేర్ఫుల్గా ఉండాలి. వెళ్ళే ప్రయాణమంతను కూడా దేవునికి చిత్తానుసారంగా అడుగులు మనం వేయాలి. చూడండి, చిన్న పిల్లవాడు తన అడుగులు వేస్తున్నప్పుడు తండ్రి వెనకమాల నుండి ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడు. ఎందుకంటే పడిపోతాడేమో నా కుమారుడని తండ్రి వెనకమాలే ఉండి చూసుకుంటూ ఉంటాడు. అదే రీతిగా నీ తండ్రి, మన తండ్రి, మరి నా తండ్రి అదే రీతిగా మనల్ని చూస్తున్నాడు. వీరు నడుస్తున్నారు, నా బిడ్డలు పడిపోతారేమోనని మన పాదంలో త్రొట్టెనియకుండా మన తండ్రి తన కనుపాపనైనను రెప్ప వాడకుండా, కొనుకక, నిద్రపోక మన ఇంకా ఆయన చూస్తూనే ఉన్నాడు. నిజంగా గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామయ్యా. రాజావందనం దేవా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఎన్నో మార్లు నా పరమతండి అయ్యా, నీ మార్గంలో నా పరమతను విడిచిపెట్టి, అయ్యా నీ శాసనాలు విడిచిపెట్టి, నీ ఆజ్ఞలు విడిచిపెట్టి మేము నడిచి వెళ్ళినప్పుడు ఎన్నో మార్లు పడిపోయిన నా పరమతని చేదరీచిన దేవుడు నీవేనయ్యా. అయ్యా, నీ మార్గంలో నడిచినప్పుడు, నీ ఆజ్ఞలు గైకొని నా పరమత నీ త్రోవలో మేము వెళ్ళినప్పుడు మా పాదములు త్రొట్టెనియకుండా నా పరమతని మమ్మల్ని కాపాడుచు అయ్యా. నా పరమతని మా పైన కనికరం ఉంచిన దేవుడు నీవే నా పరమతండి. రాజా వందనం దేవా, నీకే స్తోత్రము. ఈ దినమున ఎంతమంది నా పరమతని యేసయ్య నీ మార్గంలో వెళ్చినారు, నీ పనిలో వెళ్చినారు, వాళ్ళని కాపాడండి, దీవించండి, ఆశీర్వదించండి. అటు వారందరినీ కూడా నా పరమతని మీరే ముందుకు తీసుకెళ్ళమని అడిచినాం నా పరమతని యేసయ్య. రాజా వందనం దేవా, నీకే స్తోత్రం చెల్లించుకుంటూ అదే రీతిగా డైలీ వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. వందనాలు తండ్రి, వందనములు. అదే రీతిగా నా పరమ తండ్రి యేసయ్య, నీ దాసులను కూడా జ్ఞాపకం చేసుకోమని తండ్రి, ఈ ఉపవాస ప్రార్థనని కూడా మీరు నామానికి మహిమార్థకరంగా మీరు జరిగించమని యేసయ్య నామంలో, పరిశుద్ధులకు దేవుడి నామంలోనే ఈ ప్రార్థన అంతా కూడా అడిగి వేడుకొంచున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.